నీది లవ్ మ్యారేజే అరేంజ్ మ్యారేజే? అసలు మీ మ్యారేజ్ ఎలా జరిగింది? నీకు తెలుసు కదా మొత్తం మళ్ళీ తెలిసిన ఇక్కడ నేను విలేకరుని, అమ్మబాయ్ రిపోర్టర్ని. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎదురు పైసలు వేసామంటే కట్ చేయమని చెప్తాను కెమెరాలు. కట్ చేసేమని అయితే నాది లవ్ మ్యారేజే. అరేంజ్ మ్యారేజ్ అయితే నెల్లూరు అంత దూరం ఎందుకు వెళ్తాను? అది ఈస్ట్ గోదావరి అయ్యిండు. లవ్ మ్యారేజ్ కాబట్టి నెల్లూరు వెళ్ళి నెల్లూరు అమ్మాయిని చేసుకున్నాను. ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నాను తెలుసా? ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది. ఇప్పుడు నీకు ఒక పాప నాకు తెలుసు బాగానే. ఆ పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. మన ఇద్దరం ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు అంతమానం వీడియో కాల్ చేసి మన తూర్పుగోదావరి జిల్లా భాషలో మాట్లాడు, ఏం చేస్తున్నా నానా అని నిన్ను ఎటకారం చేస్తూ ఉంటుంది. మీ పాప ఇప్పుడు నువ్వు ఎక్కువ ఇక్కడ ఈవెంట్లు చేసి అమ్మో అక్కడ ఈవెంట్లు చేయడం వల్ల ఒకవేళ కుదరక నువ్వు నెలకి ఒకసారి వారానికి ఒకసారి ఏం లేనప్పుడు వెళ్తూ ఉంటావు. మరి నువ్వేమన్నా నేను పాపకి కొంచెం ఆ పాప నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఏంటి? పాపకి నేనంటే బాగా నేను ఉన్నంతసేపు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళొద్దు అని అంటుంది. కానీ దానికి ఒక గంట అంతే, తర్వాత దానికి అది మారిపోద్ది అంటే ఇమీడియట్గా దాని పర్సనాలిటీని మార్చేసుకుంటుంది, దాని స్లాంగ్ మార్చేసుకుంటుంది. మా ఊరు వచ్చినప్పుడు మా స్లాంగ్లోకి వచ్చేది, నెల్లూరు వెళ్తే అక్కడ స్లాంగ్కి వచ్చేది. నేను ఉన్నంతసేపు నాతోనే ఉంటుంది, ఇంకెక్కడ వెళ్ళదు. ఇంకా నేను వెళ్ళిపోయిన ఒక 1 అవర్లో మళ్ళీ ఇమీడియట్గా చేంజ్ అయిపోద్ది. దాన్ని ఎవరు పట్టించుకునే అవసరం లేదు.